తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ సీనియర్ నేత వినోద్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఆరు కొండ నాలుకకి మందేస్తే ఉన్న నాలుగు కూసిపోద్దని అట్లా ఈరోజు కేంద్ర ప్రభుత్వం యూజీసీ రెగ్యులేషన్స్ను అమెండ్ చేస్తూ మొత్తాన్ని విద్యా వ్యవస్థను విధ్వంసం చేసేటువంటి ఒక కార్యక్రమంలో పడుతూ ముఖ్యంగా ఇవాళ దక్షిణ భారత రాష్ట్రాలకు సంబంధించిన విశ్వవిద్యాలయాలు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఒక అధ్యాపక వర్గం, రీసెర్చ్ స్కాలర్స్ కావచ్చు, విద్యార్థులు, అధ్యాపక వర్గం, వీళ్ళందరినీ కూడా వాళ్ళ భవిష్యత్తును విధ్వంసం చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక అమెండ్మెంట్స్ అన్నీ కూడా దీంట్లో ప్రపోజ్ చేసినారు. వీటిని పూర్తిగా కూడా ఇంతకుముందు పెద్దలు వినోద్రావు గారు చెప్పినట్టుగా ఫెడరల్ వ్యవస్థను విధ్వంసం చేస్తూ విశ్వవిద్యాలయాలు అంటే ఇప్పుడు సదరన్ స్టేట్స్లో ఉన్న విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి ఒక లిమిటేషన్స్ను అర్థం చేసుకోకుండా ఒక నియంతృత్వ ధోరణితోటి టాప్ డౌన్ అప్రోచ్గా ఇవాళ నిబంధనలు పట్టుకొచ్చి ఇవాళ తెలుగు కావచ్చు, తమిళం కావచ్చు, కన్నడ కావచ్చు, ఒరియా కావచ్చు, ఇట్లా భిన్న భాషల నేపథ్యంలో ఉన్నటువంటి ఒక విశ్వవిద్యాలయాలు, అక్కడ పనిచేస్తున్నటువంటి ఒక అధ్యాపకుల భవిష్యత్తును కాలరాసే విధంగా కొన్ని చట్టాలు పట్టుకొచ్చినారు, అమెండ్మెంట్స్ చేస్తూ ఉన్నారు. వాటిని పూర్తిగా కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం. కార్పొరేట్ పద్ధతిలో మెట్రిక్స్ పట్టుకురావటము, లేకపోతే రీసెర్చ్ ఫండింగ్ కనుక వాళ్ళు సెక్యూర్ చేసుకోగలిగినట్టయితే వాళ్లకు ప్రమోషనల్ ఆపర్చునిటీస్ ఇవ్వటము, రిక్రూట్మెంట్లో ఆపర్చునిటీ ఇవ్వటము, లేకపోతే వాళ్ళు స్వతహాగా ఏదైనా ఎంటర్ప్రినర్షిప్లో ఉన్న, వ్యాపారంలో ఉన్న టీచింగ్ ఎక్స్పీరియన్స్ కంటే కూడా రీసెర్చ్ ఫండింగ్ తెచ్చుకుంటే వాళ్ళకు అవకాశాలు ఇవ్వాలా. టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా దాన్ని పక్కన పెట్టేసి ఒకవేళ ఎంటర్ప్రినర్స్ అయినట్టయితే, లేకపోతే పెద్ద పెద్ద ఫండింగ్ తెచ్చుకున్నట్టయితే, లేకపోతే ఇంకా ఏదైనా బయట అంటే అధ్యాపకేతర వృత్తులలో ఉన్న వాళ్లకు కూడా వెసులుబాటు కల్పిస్తూ అధ్యాపక వృత్తి కంటే కూడా వాళ్ళకి ఎక్కువ వెయిటేజ్ ఇస్తూ ఇవాళ మెట్రిక్స్ పట్టుకొచ్చేసి ఇవాళ ప్రొఫెషనల్ టీచర్స్ ఎవరైతే ఉంటారో, రీసెర్చ్ స్కాలర్స్ ఎవరైతే ఉంటారో, రీసెర్చర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని వాళ్ళ పూర్తి స్థాయిలో విఘాతం కలిగించేటువంటి ఒక రీతిలో వ్యవహరిస్తూ ఉన్నారు. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ మా లెటర్లో దాన్ని పొందుపరచడం అయింది. రెండవది ఏంటి అంటే ఇప్పుడు పెద్ద పెద్ద జర్నల్స్ అన్నీ కూడా ప్రిడామినెంట్గా మనకు ఎదురు దే ఆర్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ ఇన్ హిందీ, తక్కువ సంఖ్యలో స్థానిక భాషల్లో ఉన్నటువంటి ఒక జర్నల్స్ ఉంటాయి. కానీ కేవలం పెద్ద పెద్ద జర్నల్స్లో పబ్లిష్ చేస్తేనే వాళ్ళు ప్రమోషన్కు అర్హులనేటువంటి ఒక రీతిలో యూజీసీ నిబంధనలు పెట్టడం వల్ల ఇవాళ తెలుగులో అంత పెద్ద పెద్ద జర్నల్స్ ఉండవు, లేకపోతే ఒరియాలో ఉండవు, కన్నడలో ఉండవు, తమిళంలో ఉండవు. సో ఆ ప్రాంతీయత నేపథ్యంలో ఉన్నటువంటి ఒక భాషాపరమైనటువంటి ఆ లిమిటేషన్స్ని అర్థం చేసుకోకుండా పెద్ద పెద్ద జర్నల్ కావాలా, పెద్ద పెద్ద మ్యాగజైన్స్ కావాలా అని చెప్పి పెడుతూ కేవలం ఒక హిందీ భాష లేకపోతే ఇంగ్లీష్ భాష ఇటువంటి వాటికి మాత్రమే ప్రాధాన్యత కల్పించేటువంటి ఒక రీతిలో ఇది ఒక రకంగా ఒక భిన్నత్వంలో ఏకత్వం అంటాం. భిన్న భాషల సమాహారం భారతదేశం. కానీ ఆ భాషాపరమైనటువంటి ఒక డైవర్సిటీని అర్థం చేసుకోకుండా ఈరోజు ఈ చట్టంలో అమెండ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. జాతి సమగ్రత కోసం కానీ లేకపోతే భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుకోవాలంటే కూడా ఆయా ప్రాంతాలలో, రాష్ట్రాలలో ఉన్నటువంటి ఒక భాషలను గౌరవించే విధంగా ఆ భాషలలో ప్రావీణ్యత ఉంటూ ఆయా భాషల్లో ఉన్న జర్నల్స్లో పబ్లిష్ చేస్తే కూడా వాళ్లకు అవకాశం కల్పించే విధంగా, ప్రమోషన్ కల్పించే విధంగా చట్టం ఉండాలని చెప్పని బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటా ఉంది. రెండవది ఇంకొక ముఖ్యమైనటువంటి ఒక అంశం ఏంటంటే ఇవాళ భారతదేశంలో స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు జరిగినప్పటికీ కూడా భారత రాజ్యాంగం అమలు